బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పైన పొలిటికల్ హీట్ పెరుగుతుంది. తెలంగాణలో ఇదే హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఇదే అంశంపైన నాతో మాట్లాడేందుకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు. సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు సార్? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందనేది వాస్తవమేనా? 10 సంవత్సరాల కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు నోరు మెదపని సీమాంధ్ర నాయకులు కేసీఆర్ పక్కకు అధికారం పోగానే మొత్తం మంది నోరు లేచి ఈరోజు విషయం చెప్పే ప్రయత్నంలో భాగంగానే తెలంగాణ యొక్క మనోభావాలు దెబ్బే విధంగా మళ్ళీ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి కారణం బీజేపీ ఉన్న చంద్రబాబు నాయుడు ఉన్న వ్యాఖ్యలు. ఇంతకుముందే మోదీ గారు అన్నారు, ఒకప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికించినంటే తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడింది. ఈరోజు మళ్ళీ కూడా నోరు మెదుపుతూ తెలంగాణ గడ్డ మీదకి వచ్చి తొడగొడుతున్న సీఎం రమేష్. ఎంత ధైర్యం! కేసీఆర్ లేనందుకే కదా. మళ్ళీ ఈరోజు విషయం చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇది ఒకటి చెప్తున్నాము. మా మీద విషయం చల్లితే కేసీఆర్ని పక్క తప్పించుకుంటే సీమాంధ్రలో ఉన్న ఇప్పటికే నీళ్ళు పోయినాయి. తెలంగాణ నీళ్ళన్నీ సీమాంధ్రకేనాయి. నిధులు పోతున్నాయి, నియామకాలు పోతున్నాయి. అన్నీ పోయినాక మళ్ళీ తెలంగాణ ఎడారిగా మారిపోతుంది. తెలంగాణ ఎడారి అయితే మళ్ళీ తెలంగాణ ఆంధ్ర కలిపే ప్రయత్నం భాగంగా కుట్రలో భాగం తప్ప కానీ ఇదేం కాదు. ఈరోజు కూడా మేము చెప్తున్నాము, కేసీఆర్ గారు పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు తెలంగాణ రాష్ట్రం సాధించడు కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు కాపాడాలి, తెలంగాణ అభివృద్ధి కావాలి. తెలంగాణ అభివృద్ధికి ఎవరైనా అడ్డుపడితే నివారించే పరిస్థితులకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. సీఎం రమేష్ వెనుక వ్యాఖ్యల వెనుక ఎవరున్నారనుకుంటున్నారు? 100% సీమాంధ్ర కుట్ర ఇది. 100% 10 సంవత్సరాలు నోరు మెలిపిన సీఎం రమేష్ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? నిజంగానే మా కేటీఆర్ అన్నాడు నువ్వు అంటున్నావు కదా, మరి ఎప్పుడు అంటే ఇప్పుడు ఎందుకు వాక్యాలు నీకు నోరు పెరుగుతున్నాయి? అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతే అందుకే రివీల్ చేయకపోతున్నావు? కాబట్టి కేవలం ఇదంతా బట్టగాల్చి మీద వేసే ప్రయత్నంలో భాగమే. తెలంగాణ నాయకులు ఉన్నారనుకోవచ్చా సార్ సీఎం రమేష్ వెనుక? తెలంగాణ నాయకులు ఉన్నారనుకోవచ్చా? కేవలం సీమాంధ్ర సంబంధించిన నాయకులు? తెలంగాణ నాయకులు అయితే ఉండరు, కానీ సీమాంధ్ర కుట్ర ఉంటారు. మన ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్ట్రాంగ్ ఉన్నాక వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్ట్రాంగ్ లేదు కదా, గట్టిగా మాట్లాడాలి కదా. హైదరాబాద్ వచ్చి అడ్డుపడుతున్నప్పుడు మరి కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడతారు? ఇది పార్టీల విషయం కాదు, ఇది కేవలము తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా తెలంగాణ మీద మళ్ళీ కుట్రలో భాగంగానే అవసరం. కేవలం సీమాంధ్ర నేతలే కాదు, బీజేపీ సంబంధించిన తెలంగాణ నేతలు వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా మోడీ సైతం ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు బండి సైడ్ అదే మాట్లాడుతున్నాడు కదా, నిజమే అంటుండు కదా. అంటే ఇదంతా ఏంది? తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే కదా. ఈ మోడీ ప్రభుత్వం కానీ రేపొద్దున ఇది టీడీపీ కానీ వీళ్ళు ఏం తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడుతారు కదా. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే బాధ్యత మాదే. డెఫినెట్గా రేపొద్దున కేసీఆర్ గారే తెలంగాణ కాపాడిన భావన ప్రజల్లో ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రొటెక్షన్ ఎడతలేదు, బీజేపీ ప్రొటెక్ట్ ఎడతలేదు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోబలు కాపాడంటే మన టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఎదుర్కొంటాం. సీఎం రమేష్ నాయకులు అందరినీ కూడా ఎదుర్కొంటాం. మేము బీజేపీ 2 రాష్ట్రాలను కలిపే యోచనలో ఉందని అనుకోవచ్చా? ఎందుకంటే మీరు కూడా 2 రాష్ట్రాలను కలిపే ప్రయత్నం జరుగుతుందని చెప్పి వ్యాఖ్యానిస్తున్నారు కదా. 100% ఇందులో అదిలే కుట్ర. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు మొత్తం వెళ్ళిపోయినాయి, జలాశయాలను నిండిపోయినాయి, ఎడారిగా మారిపోయినాయి, పంటలు వేసే పరిస్థితి లేదు. అంటే దీని అర్థమైంది, నీళ్ళు పోతున్నాయి కదా, నీళ్ళు పోతున్నాయి, నిధులు లేవు, నియామకాలు లేవు. మళ్ళీ ఏంది ఎడారిగా మారుతుంది తెలంగాణ, కలపాలని ఆంధ్రలో కుట్రంగా చేస్తాం. 1956 చూసాం కదా, అదే పరిస్థితి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఉంటుంది. అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా బీఆర్ఎస్ టార్గెట్గానే వెళ్తున్నాయి, బీఆర్ఎస్ టార్గెట్గా విమర్శలు చేస్తున్నాయి. అంటే ఈ 2 పార్టీలు బీఆర్ఎస్ని టార్గెట్ చేసింది అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీకి తెలుసు దీని తర్వాత మళ్ళీ 15 సంవత్సరాలు ఇక్కడ అధికారం రచ్చేయలేదు కాబట్టి ఏదో ఒక అంశం తీసుకోవాలి. తెలంగాణ ఉన్నంతసేపు మళ్ళీ కేసీఆర్ కోరుకుంటారు ప్రజలు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కేసీఆర్ది. ఒకసారి కేసీఆర్ గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ వేరే పార్టీకి అవకాశం లేదు. కాబట్టి కేసీఆర్ పార్టీని బొందబెట్టే ప్రయత్నంలో బాగా మాట్లాడుతున్నాం. కాబట్టి నేను ఒకటి చెప్తున్నాం, కేసీఆర్ పుట్టింది రాజకీయం కోసము, ప్రభుత్వంలో ఏర్పాటు కోసము, ముఖ్యమంత్రి కోసం కాదు. కేసీఆర్ పుట్టింది, బీఆర్ఎస్ వారు పుట్టింది తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు. దానికోసం ఎంతకైనా తెగిస్తాం. అంటే బండి సంజయ్ కూడా ఒక కామెంట్ చేశారు సార్, కరీంనగర్ వేదికగా చర్చ ఏర్పాటు చేస్తాం, సీఎం రమేష్ని తీసుకొని వస్తామని చెప్తున్నారు. రమ్మనుండి వేదికగా మా కేటీఆర్ ఆగ్రహ స్వాదించండు. బండి సంజయ్ గారు మన సీఎం రమేష్ కలిసి తీసుకురండి, మీరు ఏదేమి ఆరోపణ చేసినా ఇక్కడ వేదిక మీద తెలంగాణ చౌకలో వేదిక పెడదాం. అంటే ఎమ్మెల్సీ కవిత వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు సార్? జాగృతి పేరు మీద నిర్వహిస్తుందా? బీఆర్ఎస్ అటాచ్గానే కార్యక్రమాలు కొనసాగుతాయి, ఎందుకు ఒక డెసిషన్ తీసుకోలేకపోతే? కవిత గారు గతం నుంచి చూడంగా తెలంగాణలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జాగృతి నడిపారు, ఆ జాగృతి కంటిన్యూ చేస్తున్నారు. కేసీఆర్ గారు ఫ్యామిలీ ఆమె, డెఫినెట్గా అంతర్గతంగా మా ఫ్యామిలీ ఇష్యూలు కాబట్టి మేము డెఫినెట్గా సమర్థించుకుంటాము. ఆమె మాట్లాడి ఉండగా తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడలేదు, జాగృతి కార్యక్రమం చేసుకుంటుంది. ఆమె చేసుకొని మాకు ఇబ్బంది అది. ఇది మొత్తానికైతే బీజేపీ పైన, అదేవిధంగా కాంగ్రెస్ పైన, ఇటు సీమాంధ్ర నేతల పైన బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేసే లేదని చెప్పి కరాఖండిగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సైతం చెప్తున్నారు, కరీంనగర్ చర్చా వేదికగా సిద్ధమంటూ సవాల్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.